ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త పారిశ్రామిక భాగస్వామ్యాలను ఏర్పరచడం ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ సింగపూర్లో కీలక పర్యటన చేపట్టనున్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు సాగే సాధికారిక పర్యటనకు సింగపూర్ ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానం పంపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా విశాఖపట్నం, అమరావతి, తిరుపతి, అనంతపురం వంటి ప్రాంతాల్లో పెట్టుబడులకున్న అవకాశాలపై ప్రత్యేక ప్రెజెంటేషన్లు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. వరల్డ్ సిటీస్ సమ్మిట్లో ఏపీ ప్రతినిధి బృందం ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ ప్రతిష్టాత్మక వరల్డ్ సిటీస్ సమ్మిట్లో పాల్గొనున్నారు. ప్రపంచవ్యాప్తంగా నగరాభివృద్ధి, మౌలిక వసతులు, సాంకేతిక అభివృద్ధి, పెట్టుబడుల అంశాలపై చర్చలు జరిగే సదస్సులో ఆంధ్రప్రదేశ్కున్న అవకాశాలను ప్రపంచానికి వివరించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, పెట్టుబడిదారులకు కల్పిస్తున్న రాయితీలు, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ, సింగిల్ విండో క్లియరెన్స్ వంటి అంశాలను అంతర్జాతీయ సంస్థల ముందు ప్రదర్శించనున్నారు. అంతర్జాతీయ కంపెనీలతో కీలక సమావేశాలు, పర్యటన సందర్భంగా పలువురు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు, గ్లోబల్ పెట్టుబడి సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, ఫిన్టెక్, లాజిస్టిక్స్, పోర్ట్ అభివృద్ధి, సెమీ కండక్టర్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రధాన దృష్టి పెట్టనున్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడం ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న భూములు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సముద్ర తీర ప్రయోజనాలు, పారిశ్రామిక కారిడార్లను పెట్టుబడిదారులకు వివరించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్-ఇన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ రామకృష్ణ, రేపటి నుంచి చంద్రబాబు, మంత్రి నారాయణ బృందం 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? దేవి, ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అత్యంత పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ఈ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు సింగపూర్ లో 3 రోజులు అధికారికంగా పర్యటన చేపట్టబోతా ఉన్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకురావటం, కొత్త పారిశ్రామిక భాగస్వామ్యాలను ఏర్పాటు చేయటం, అమరావతి నిర్మాణానికి అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయటం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంటుంది. సీఎం వెంట మంత్రి నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా సింగపూర్ కు వెళ్లబోతా ఉన్నారు. ఈ పర్యటనకు సింగపూర్ ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానం పంపినట్లు ప్రభుత్వ వర్గాలు కూడా వెల్లడించాయి. సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. నగరాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రగతి, అలాగే పెట్టుబడుల ఆకర్షణలో సింగపూర్ అనుసరిస్తున్నటువంటి విధానాలను ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తా ఉన్నాయి. అలాంటి దేశంతో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు చంద్రబాబు ఈ పర్యటనను కీలక అవకాశాలుగా భావిస్తా ఉన్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతోటి సమావేశం కాబోతా ఉన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పట్టణ ప్రణాళికలు, ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాల మీద విస్తృత చర్చలు కూడా జరగబోతా ఉన్నాయి. గతంలో అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో సింగపూర్ సంస్థలు కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు రాజధాని అభివృద్ధి పనులు మళ్లీ వేగం పుంజుకుంటున్నటువంటి నేపథ్యంలో సింగపూర్ సహకారాన్ని మరింతగా వినియోగించుకోవాలని కూడా కూటమి ప్రభుత్వం భావిస్తా ఉంది. ప్రపంచవ్యాప్తంగా నగరాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం,
స్మార్ట్ సిటీలు, మౌలిక వసతులపై చర్చలు జరిగే ప్రతిష్టాత్మక వరల్డ్ సిటీస్ సమ్మిట్ లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనబోతా ఉన్నారు. ఈ వేదికపై ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి ప్రత్యేక అవకాశాలను ప్రపంచ పెట్టుబడిదారులకు వివరించబోతా ఉన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పారిశ్రామిక విధానాలు, పెట్టుబడిదారులకు అందిస్తున్నటువంటి ప్రోత్సాహకాలు, సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థ, వేగవంతంగా ఇస్తున్నటువంటి అనుమతుల ప్రక్రియ, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా అంతర్జాతీయ సంస్థల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా వివరించబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి, అనంతపురం వంటి ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని కూడా ప్రభుత్వం పేర్కొంటా ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ పర్యటనలో ప్రత్యేక ప్రజెంటేషన్ల ద్వారా రాష్ట్రాల్లో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఉన్నటువంటి అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించబోతా ఉన్నారు. సముద్ర తీర ప్రాంతం, అంతర్జాతీయ పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు, రవాణా సౌకర్యాలు, నైపుణ్యం కలిగినటువంటి యువత, ఈ అంశాలన్నింటినీ కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ ప్రస్తావించబోతా ఉన్నారు. ఈ పర్యటనలో అంతర్జాతీయ కంపెనీల ప్రజలతో కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతా ఉన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, ఫిన్టెక్, లాజిస్టిక్స్, పోర్టులతో పాటు సెమీ కండక్టర్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడం మీద ప్రత్యేక దృష్టి సారించబోతా ఉన్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తే యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని కూడా ప్రభుత్వం అయితే ఆశిస్తా ఉంది. ప్రస్తుతం విశాఖపట్నం డేటా సెంటర్ల హబ్ గా ఎదుగుతా ఉంది. అలాగే ఎలక్ట్రానిక్స్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ వేగంగా ముందుకు దూసుకువెళ్తా ఉంది. ఈ అవకాశాలను ప్రపంచ సంస్థలకు వివరించడం ద్వారా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలని కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడులు కనుక పెరిగితే పారిశ్రామిక అభివృద్ధి వేగవంతమై రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. మొత్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కేవలం ఇదేదో విదేశీ పర్యటనగా కాకుండా రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి ఒక దిశానిర్దేశంగా ఇది ఒక కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. అమరావతి నిర్మాణం, అలాగే ఆధునిక పట్టణ ప్రణాళికలు, అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అనేక అంశాల్లో ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన ఫలితాలు అయితే ఉండబోతా ఉన్నాయి. రాబోయే అంతర్జాతీయ పెట్టుబడులు ఒక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సింగపూర్ పర్యటన అయితే కొనసాగించబోతా ఉన్నారు. దేవి. రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.